హాయ్ అండి. అందరికీ నమస్కారం. నేను మీ అంజలి. వెల్కమ్ టు మై పవన్ అంజలి యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ ఫ్రైడ్ రైస్. దీనిని మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియెంట్స్‌తోనే సింపుల్‌గా, చాలా టేస్టీగా రెస్టారెంట్ స్టైల్‌లో తయారు చేసుకునే విధానం చూసేద్దాం. దీనికోసం మందపాటి, వెడల్పుగా ఉండే కళాయి తీసుకోవాలి. ఇందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఈవెన్‌గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడయ్యేలోపు 2 ఎగ్స్ తీసుకొని చిటికెడంత సాల్ట్ వేసుకొని ఎగ్స్‌ని బాగా బీట్ చేసుకుందాం. ఆయిల్ వేడయ్యాక మనం బీట్ చేసుకున్న ఎగ్స్‌ని ఆయిల్‌లో వేసుకోవాలి. ఎగ్గుని వెంటనే కదపకుండా కాసేపు ఆగి టర్న్ చేసుకోవాలి. టర్న్ చేసుకున్న ఎగ్గుని చిన్న పీసులుగా కాకుండా కొంచెం పెద్ద పెద్ద పీసులుగా చేసుకుంటే బాగుంటుంది. ఎగ్ పీసెస్ని బాగా ఫ్రై చేసుకోవాలి, కానీ మాడకుండా చూసుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయిన ఎగ్ పీసెస్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అదే కడాయిలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ పోసుకోవాలి. మనం ముందుగానే క్యాబేజ్, క్యారెట్, క్యాప్సికమ్, బీన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర కట్ చేసి పెట్టుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ముందుగా మనం క్యాబేజీ వేసుకోవాలి. ఆ తర్వాత క్యారెట్, క్యాప్సికమ్, బీన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ మొత్తం వేసుకోవాలి. వెజిటేబుల్స్ ఇది ముందు ఇది తర్వాత అని ఏం లేదండి, మొత్తం కలిపి కూడా ఒకేసారి వేసుకోవచ్చు. వీటిలో ఇవే కావాలని ఏం లేదండి, మన ఇంట్లో ఉన్న 2-3 రకాలతో కూడా చేసుకోవచ్చు. వెజిటేబుల్స్ పూర్తిగా ఫ్రై కానివ్వద్దండి, 50% ఫ్రై అయితే చాలు. మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్ని ఇందులో వేసుకోవాలి. అలాగే ఫ్రై చేసుకున్న ఎగ్స్ కూడా వేసుకోవాలి. రైస్ని, ఎగ్గుని వేసుకునేటప్పుడు మంటని సిమ్లో పెట్టుకోవాలి. ఇందులోకి మసాలాలు సాల్ట్, గరం మసాలా, కారం, చికెన్ మసాలా, బ్లాక్ పెప్పర్, వైట్ పెప్పర్ వీటన్నిటిని ఒకేసారి వేసుకోవాలి. ఇప్పుడు మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని మనం వేసుకున్న మసాలాలన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ సాస్, 1 టేబుల్ స్పూన్ సోయా సాస్, 1 టేబుల్ స్పూన్ వెనిగర్ వేసుకోవాలి. మంటని హై ఫ్లేమ్లోనే ఉంచుకొని సాసులన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఉప్పు, కారం సరిపోనట్లయితే ఈ స్టేజ్లోనే మన రుచికి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోవాలి. ఈ విధంగానే 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.